బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పడంగపేట మేయర్ పారిజాత ఇంట్లోనూ కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించిన పారిజాతం ఇక బీఆర్ఎస్ నేతలు లక్ష్మారెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బాలాపూర్ లడ్డూను లక్ష్మారెడ్డి ఇటీవల దక్కించుకున్నారు. హైదరాబాద్లోని 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతుండటంపై హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పడంగపేట మేయర్ పారిజాత ఇంట్లోనూ కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ను పారిజాత ఆశించారు. ఇక బీఆర్ఎస్ నేత లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బాలాపూర్ లడ్డూను లక్ష్మారెడ్డి ఇటీవల దక్కించుకున్నారు. హైదరాబాద్లోని 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతుండటంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాష్ట్రంలో నేతలపై ఐటీ దాడులు అయితే కలకలం రేపుతా ఉన్నాయి. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తా ఉన్నారు. సుమారు 10 ప్రాంతాలలో ఐటీ టీములు ఈ ఐటీ దాడులు అయితే చేస్తా ఉన్నాయి. కాంగ్రెస్ నేత పారిజాత నరసింహారెడ్డి ఎవరైతే బడంగ్పేట్ మేయర్ గా ఉన్నారో వాళ్ళ ఇంట్లో 10 అంటే వాళ్ళకి సంబంధించినటువంటి 10 ప్రాంతాల్లో కూడా ఐటీ దాడులు కొనసాగుతా ఉన్నాయని చెప్పి కూడా మనకు సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం అయితే బడంగపేట మేయర్ పారిజాత ఆమె తిరుపతిలో ఉన్నారు. ఆమె భర్త నరసింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు ఒకటే ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆమె ఫోన్ ను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా బడంగపేట మేయర్ వీళ్ళ ఇంట్లో ప్రస్తుతం పారిజాత నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే భారీగా టికెట్ కోసం నగదు సమకూర్చుకున్నారని చెప్పి ఐటీ అధికారులకు సమాచారం అందిందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఐటీ దాడులు జరుగుతా ఉన్నాయని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా అదేవిధంగా శంషాబాద్ సమీపంలోని కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం అభ్యర్థి కేఎల్ఆర్ నివాసంలో కూడా ఈ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో అధికారులు ఈ దాడులు చేస్తా ఉన్నారు. ఐటీ రైడ్ సమయంలో ఇంట్లో అయితే ప్రస్తుతము వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా మనకు సమాచారం అంతా ఉంది. అదేవిధంగా ఈ పారిజాత నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు బంధువులలో అంటే వీళ్ళకి సంబంధించినటువంటి 15 ప్రాంతాల్లో కూడా వివిధ బృందాలు సోదాలు నిర్వహిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. బాలాపూర్ లో లడ్డు వేలంలో దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా ఈ సోదాలు కొనసాగుతా ఉన్నాయి. వారితో పాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్లలో కూడా ఈ ఐటీ సోదాలు జరుగుతా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. పెద్ద మొత్తంలో అనధికారికంగా డబ్బు అదేవిధంగా నగలు ఉన్నట్లుగా కూడా సమాచారం రావడంతోనే ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పి కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అయితే అందుతా ఉంది. అదేవిధంగా ఈ ఎలక్షన్లు సమీపిస్తున్న ఈ తరుణంలో ఈ ఐటీ సోదాలు అయితే ఉన్నాయి. ఐటీ సోదాల వల్ల రాజకీయ వర్గాల్లో అయితే ఒక్కసారి అయితే ఒక కలకలం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు ఎవరిలపై ఐటీ సోదాలు జరుగుతాయని చెప్పి కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి కాబట్టి చాలా వరకు అభ్యర్థులు అయితే ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో అదేవిధంగా ఇంకా కొన్ని పార్టీల్లో టికెట్ ఆశిస్తా ఉన్నారో వాళ్ళు కూడా కావచ్చు. అదేవిధంగా ఈ నేతలు అయితే ఒక భయాందోళనకైతే గురవుతూ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది మనకు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్.